హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. అంగస్తంభన సమస్య చాలా హెవీగా ఉన్నప్పుడు మేము దీనికి ఆపరేషన్ చేస్తామంటున్నారు, లేదా జర్మన్ టెక్నాలజీ కొన్ని మిషన్స్ అరేంజ్ చేస్తామంటున్నారు, వీటిని పెట్టుకోవచ్చా, ఇది పెట్టుకోవడం వల్ల ఎలా ఉంటుంది అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. వాస్తవానికి ఎవరైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు ఈ ఆపరేషన్స్ కి వెళ్తే, అంటే కొద్ది మూమెంట్స్ ఉన్నా సరే ఇలాంటి ఆపరేషన్ కి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ ఆపరేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దాని పరిస్థితి అంగం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. అండ్ ముఖ్యంగా చాలా మంది కూడా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్లతోటి వర్కౌట్ అవుతలేదు అనుకున్నప్పుడు చాలా మంది కూడా ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అయితే మీ భయంలో ఎలాంటి మిస్టేక్ లేదనుకోండి, ఎందుకంటే భయపడడం సర్వసాధారణమే. కానీ ఆ టెక్నాలజీ ఎలా ఉంటుంది, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలండి. సో జర్మన్ టెక్నాలజీ అనో లేదంటే ఇటలీ టెక్నాలజీ అనో చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు. సరే ఇట్లా ఆపరేషన్ చేస్తారంట, మిషన్ అరేంజ్ చేస్తారంట, ఇది ఎలా ఉంటుంది అని కూడా చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఇది ఎలా ఉంటుంది అని అంటే, కంప్లీట్ గా మీరు జీరోలో ఉన్నారు అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీకి వెళ్తారండి. సో జీరో అంటే కంప్లీట్ గా హార్మోన్స్ అంటే కంప్లీట్ జీరో ఉండాలి. అంటే ఇంకా మీరు మొగతనం లేదు, అసలు వన్ మూమెంట్ కూడా మీకు లేదు, అసలు కొంచెం కూడా అంగం స్తంభించడం లేదు, అండ్ అంగం చిన్నగా ఉంది, ఇప్పటికీ అసలు ఇంకా అలాగే ఉంటుంది జీవోత్సవంగా అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీకి వెళ్తారండి చాలా మంది కూడా. అది కూడా అందరూ కాదు, చాలా మంది కూడా. సో మాక్సిమం మనము ఈ సమస్య నుంచి కొంచెమైనా సరే మనకు మూమెంట్స్ ఉన్నాయంటే పెంచుకోవడానికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంది వాడుకుని క్యూర్ అవుతూ ఉంటారు. కానీ ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ టెక్నాలజీలో ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు 2 స్టిక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అంత సైజ్ లో ఉంటుంది సుమారుగా, ఓకేనా, కొంచెం పెద్దగా కూడా చిన్నగా. అది వాళ్ళ అంగం యొక్క పరిమాణాన్ని ఫస్ట్ కొలత తీసుకొని, అది ఎలా అంటే ఒక క్యాండిల్ లాగా పొడుగ్గా ఉంటుంది. దీన్ని వాళ్ళ అవసరాన్ని బట్టి దాన్ని వాళ్ళు కట్ చేసుకోవచ్చు, అంటే ఎంతగా ఇన్సర్ట్ చేయాలో అంత ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనిని ఇట్లా ఎల్ షేప్ లో మనకు అంగం లోపల ఇన్సర్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఫ్లెక్సిబుల్ అంటే మనం పైకి లేస్తుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తారు, అంగం ఇలా ఉందనుకోండి, ఇటు ఒకటి పెడతారు, అంటే రెండింటి సపోర్ట్ తోటి అంగం అనేది స్టాండ్ బై ఉంటుంది. 24 hours స్టాండ్ బై కావాలనుకోవచ్చు, లేదంటే మీకు వద్దనుకుంటే మీరే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు మీకు ఈ స్టిక్ లో ఎలా అయితే స్టిఫ్ గా ఉంటుందో అంగం కూడా అలాగే ఎప్పుడు స్టిఫ్ గా ఉంటుంది. ఎందుకు, దీనికి సపోర్ట్ గా 2 మీకు అమరుస్తారు అన్నట్టు. ఈ క్యాండిల్ లాంటి స్టిక్స్ అన్నిటిని అమరుస్తారు. ఆ స్టిక్స్ ఎలా ఉంటాయంటే ఫ్లెక్సిబుల్, ఎలా అంటే అలా వంచుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అన్నట్టు. సో ఈ రెండింటిని అంగానికి అటు ఇటు అమర్చడం వల్ల అంగం ఎప్పుడు కూడా, మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకున్నారు అనుకోండి, అంగాన్ని ఇలా మీరు స్ట్రేట్ గా పెట్టేసుకోవచ్చు. ఇంకా అంతే, మీరు ఎంతసేపు చేసినా అది స్ట్రేట్ గానే ఉంటుంది. వీర్యం పడ్డా స్ట్రేట్ గానే ఉంటుంది, పడకపోయినా స్ట్రేట్ గానే ఉంటుంది. మీరు ఎంతసేపు అని చేసుకోవచ్చు. సార్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఎట్లా సార్, మళ్ళీ మనకు మామూలుగా ఉన్నప్పుడు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బందిగా ఉందంటే దాన్ని మీరు ఇట్లా బెండ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్నాయి చెప్పే కదా ఫ్లెక్సిబుల్ పైపులు లాంటివి, వాటి బెండ్ చేసుకుంటే ఇలాగే ఉండిపోతుంది. ఇలాగే కూడా స్టిఫ్ గానే ఉంటుంది. మళ్ళీ అంగం పరిమాణం మామూలుగా అయితే ఏమవుతుంది, మనకు అంగ పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు పొడుగు అవుతూ ఉంటుంది, ముడుచుకున్నప్పుడు ఏమవుతుంది, అంగం చిన్నగా అవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉండదు. మీకు పైపులు ఎంత పొడుగైతే అమర్చారో, మీకు 10 సెంటీమీటర్స్ అమర్చారనుకోండి, మీకు ఎప్పుడు 24 hours అది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ పెట్టాం కదా, ఇంకా తగ్గడానికి అవకాశం అనేది ఉండదు, అది కుచించుకోపోవడానికి అవకాశం ఉండదు. అది ఇంకా కావాలి, మీకు ఉన్న ఫ్లెక్సిబుల్ ఏంటంటే డౌన్, అంటే మీకు అవసరం లేనప్పుడు డౌన్ చేసుకొని ప్యాంట్ వేసుకోవాలి, మీకు అవసరం ఉన్నప్పుడు ప్యాంట్ ఇప్పినప్పుడు మీరు మళ్ళీ దాన్ని స్టిఫ్ చేసుకోవాలి, అంతే. ఇంకా మీరు రోజంతా మీరు ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా అది ఇలాగే పెడితే అలాగే ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఇది దీంతో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఇదే యాంగిల్లో ఉండడం వల్ల ఇంకా మీరు చేసే పనికి ఇబ్బంది కలగకపోయినా ముందు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చెప్పేదా, అంగానికి అటు ఇటు 2 దిక్కులో కూడా అలాగే పెట్టి ఉంచేస్తారు. సో మీరు కావాలంటే దీన్ని ఒకసారి మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు సర్జరీ గురించి, ఓకే. అయితే ఇది ఎప్పుడు వెళ్తారు అని అంటే, కంప్లీట్ గా జీరో ఉంది ఇంకా అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు ఈ టెక్నాలజీకి వెళ్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే అది కంపల్సరీ అనుకున్న వాళ్ళు మాత్రమే. బట్ దీనిలో నేను చెప్పినట్టుగా వీర్యం వస్తుంది, యూరిన్స్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కానీ అంగం మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది ఇందులో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం అన్నట్టు. కాబట్టి నార్మల్ అంగస్తంభనలు, కుచించుకపోవడాలు, ఎక్స్పాండ్ అవ్వడాలు ఇలాంటివి అనేటివి ఉండవు. సో మామూలుగా మీకు స్పర్శ ఉంటుంది, మీరు కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు మీరే డౌన్ చేసుకోవచ్చు. సో అదంతా ఇంకా ఈ దాని డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది ఆ టెక్నాలజీ అన్నట్టు. సో దీన్ని ఆపరేషన్ ద్వారా సైడ్ ఉన్నటువంటి 2 కటింగ్ చేసి, అంగానికి అటు ఇటు 2 కట్ చేసేసి అంగం లోపలికి ఈ క్యాండిల్స్ ని దూరుస్తారు. దానివల్ల అంగం సైజ్ కూడా పెద్దగా అవుతుంది, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది, ఒక 1 to 1.5 ఇంచ్ వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్
మళ్ళీ కిందికి అని కూడా లోపలికి ఊడి రాకుండా అంటే కిందికి లోపలికి అనేసి పెట్టేస్తారు అన్నట్టు. ఎందుకంటే అంగం లోపల చాలా పొడుగుంటుంది కదా, ఇంకా అక్కడ దాకా పంపించేస్తారు, సర్జరీ చేసేస్తారు. సో అది దాని యొక్క ఉద్దేశం. ఓకే, సో మీకు ఒకవేళ పూర్తిగా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇలాంటి వాటికి వెళ్ళండి. ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక మీరు మామూలుగా దీనికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ద్వారా దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. సహజంగా అలోపతి సైడ్ వెళ్తే ఏంటంటే మామూలుగా టెడాల్ఫిన్స్ సిడాల్ఫిన్స్ ఇస్తుంటారు, అది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ బట్టి తరచుగా ఎప్పుడైనా ఎవరైనా వాడుకోవచ్చు, దానివల్ల ఏముండదు. బట్ కొన్ని సందర్భాల్లో ఈ వయాగ్రాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఆయుర్వేదంలో కొంత న్యాచురల్ గా మనము ఈ సమస్యను క్యూర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. శిలాజిత్ కానివ్వండి, స్వర్ణ బస్వాలు కానివ్వండి, వంగ బస్వాలు కానివ్వండి, అబ్రక బస్వాలు కానివ్వండి, లేదా చూర్ణాలు కానివ్వండి, అంటే అశ్వగంధ శతావరి ఇలాంటి చూర్ణాలు కానివ్వండి, కొంతవరకు శరీరం యొక్క ఇమ్యూనిటీని పెంచి హార్మోన్స్ డెవలప్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఆయుర్వేదం అనేది బాగా డెవలప్ అవడం జరిగింది. అంతేకాకుండా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి కొద్ది రోజులు, కాకపోతే ఏంటంటే కొంచెం లాంగ్ టైం పట్టే అవకాశం, 3 నుంచి 4 నెలలు, లేదా సమస్య తీవ్రంగా ఉంటే 6 నెలలు 8 నెలల వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కొంత ఓపికగా మెడిసిన్ వాడుకున్నట్టయితే తిరిగి మళ్ళీ న్యాచురల్ గా అంగ సంబంధ సమస్యలు మనము తీసుకోవచ్చు, అంటే ఈ సమస్య పూర్తిగా బయటపడవచ్చు. అండ్ మన ఏజ్ ప్రకారం చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, 50 ఏళ్ళు ఉన్నా 60 ఏళ్ళు ఉన్నా కానీ మీరు రోజు 2 సార్లు 3 సార్లు చేయాలి అని అనుకుంటున్నాం, మా కోరిక ఆ విధంగా ఉన్నాయంటే కొంతమంది ఏజ్ ప్రకారం వాళ్ళ అవసరాలను బట్టి మాత్రమే చేసుకోవాలి. అధికంగా చేస్తే హార్ట్ మీద కానీ శరీరం మీద కూడా వెయిట్ పడే అవకాశం ఉంటుంది. దానికి కొంత ఏజ్ లిమిట్ ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత డైలీ వన్స్ చేయడమా, లేదా 2 డేస్కి వన్స్ చేయడమా, 3 డేస్కి వన్స్ చేయడం అనేది వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని బట్టి, వారికి ఏజ్ని బట్టి మన ప్రవర్తన. బలవంతంగా మాత్రలు వాడి బలవంతంగా వయాగ్రా ఇలాంటి ఇంజెక్షన్స్, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వేయించుకొని బలవంతంగా చేస్తే మాత్రం చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరానికి తగ్గట్టుగా, మన స్టామినాకి తగ్గట్టుగా, మన అవసరాన్ని, మన వీలుని అండ్ మన బలాన్ని, పటుత్వానికి తగ్గట్టుగానే మనం పార్టిసిపేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేసి రావచ్చు, లేదా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా, లేదా ఇలాంటి సమస్యలకు మీకు ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ విలేజ్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.